సింహరాశి వారికి మార్చి 25 బుధవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుందనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. అనగా రేపటి రోజున సాధారణమైనటువంటి రోజు కానే కాదు, ఇది మీ జీవితంలో ఒక కీలక మలుపు తిరిగే రోజు అని చెప్పవచ్చు. ఉదయం లేవగానే మీకు ఏదో ఒక తెలియని ఆలోచనలు, కొంత ఆత్రత, కొంచెం సందేహం అయితే ఉండొచ్చు అనమాట. ఈరోజు ఏదో ప్రత్యేకం జరగబోతుందనే భావన మన మనసులో తలుక్కుమంటూ ఉంటుంది. కానీ అది ఏమిటో, ఎలా జరుగుతుందో మాత్రం అప్పుడు మీకు స్పష్టంగా అర్థం కాదు. రోజంతా మీరు మీ పనుల్లో బిజీగా ఉన్నా కూడా లోపల ఒక అశాంతి, ఒక ఎదురుచూపు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందండి. కొందరికి ఉద్యోగ సంబంధ విషయాల్లో ఒత్తిడి ఉండొచ్చు, మరికొంతమందికి కుటుంబ సమస్యలు, ఇంకొంతమందికి ఆర్థిక ఆలోచనలు, ఇలా ఒక్కొక్కరికి జీవితంలో ఒక సమస్య అనేది ఉండొచ్చు. కానీ ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే ఈ సమస్యలన్నిటికీ ఒక తీరని పరిష్కారం దగ్గరలోనే ఉందనే సూచనలు కూడా తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మధ్యాహ్నం దాటిన తర్వాత మీ పరిస్థితులు కొంచెం మారుతున్నట్లుగా అనిపించవచ్చు. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న విషయం గురించి చిన్న చిన్న సంకేతాలు మీకు కనిపించవచ్చు. కానీ అసలు ట్విస్ట్ మాత్రం సాయంత్రం సమయం దగ్గర పడుతున్నప్పుడు మొదలవుతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే సాయంత్రం 5:30 తర్వాత మీరు అసలు ఊహించని ఒక ఫోన్ కాల్ మీకు వస్తుంది. ఆ కాల్ సాధారణంగా అయితే కాదండి, మీరు మీ గతంలో, మీ భవిష్యత్తులో మీ ఆశలతో సంబంధం ఉన్న ఒక కీలక సమాచారం తీసుకొని వస్తుంది. ఆ కాల్ మీ జీవితంలో ఒక కొత్త దారి చూపించే శక్తి కలిగి ఉంటుందన్నమాట. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశం కావచ్చు, లేదా దూరమైన ఒక బంధువు నుండి వచ్చే శుభవార్త కావచ్చు, లేకపోతే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక అవకాశం కూడా కావచ్చు అనమాట, నిర్ణయం కూడా కావచ్చు. ఆ ఫోన్ కాల్ విన్న వెంటనే మీరు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా అనుభవిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇది సాధారణ సంఘటన కాదండి. సింహరాశి వారికి ఇది ఒక సంకేతం. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందనే సంకేతం. కాబట్టి రేపటి రోజు మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా సాయంత్రం సమయాన్ని అసలు తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఆ ఒక్క ఫోన్ కాల్ మీ జీవిత గమ్యాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి సింహరాశి వారి ఈ వీడియో పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వారికే క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సింహరాశి వారి దినఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే రాశి చక్రంలో దాని స్థానం, దానికి సంబంధించినటువంటి నక్షత్రాలు, పాదాలు, అలాగే అధిపతి గ్రహం, దేవుడి గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని వివరంగా తప్పకుండా చూద్దాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశిగా ఉంటుంది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం తర్వాత వచ్చే 5వ స్థానమే సింహరాశి. ఈ రాశి అగ్నితత్వానికి చెందినదండి. నాయకత్వం, ధైర్యం, గౌరవం, అధికారం వంటి లక్షణాలను కలిగి ఈ రాశి వారికి సహజంగా ఉంటాయన్నమాట. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. మకా నక్షత్రం పూర్తిగా సింహరాశిలోనే ఉంటుంది. పూర్వ పలుగుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఇది కూడా పూర్తిగా సింహరాశిలోకే వస్తుందండి. ఉత్తర పలుగుని నక్షత్రం 1వ పాదం మాత్రమే సింహరాశిలో ఉంటుంది. మిగతా 2, 3, 4 పాదాలు కన్య రాశిలోకి వెళ్తాయన్నమాట. కాబట్టి మొత్తం చూస్తే మకా 4 నక్షత్రాలు, పూర్వ పలుగుని 4 నక్షత్రాలు, ఉత్తర పలుగుని 1, మొత్తం 9 పాదాలు సింహరాశిలో ఉంటాయి. సింహరాశికి అధిపతి గ్రహం సూర్యుడండి. సూర్యుడు అంటే రాజసం, అధికారం, నాయకత్వం, గౌరవం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అందుకే సింహరాశి వారిలో రాజస్వభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సింహరాశి వారికి దేవుడు ఎవరు అంటే కనుక సింహరాశి వారికి ప్రధానంగా సూర్యుని ఆరాధన చాలా ముఖ్యమైనది. అందుకే వీరి అధిపతి దేవుడు సూర్యనారాయణ స్వామిగా పరిగణిస్తారు. అలాగే కొన్ని సంప్రదాయాల్లో నరసింహస్వామి ఆశీర్వాదం కూడా సింహరాశి వారికి శక్తిని, రక్షణను ఇస్తుందనే నమ్మకం ఉందన్నమాట. సింహరాశి వారికి మార్చి 25 బుధవారం అనగా రేపటి రోజున కొన్ని ప్రత్యేకమైనటువంటి సంకేతాలతో ప్రారంభమవుతుంది. ఈరోజు మీరు చేసే ప్రతి పని, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మీకు కలిసి వచ్చే చిన్న చిన్న సూచనలు మీ భవిష్యత్తును పెద్దగా ప్రభావితం చేసే శక్తి కలిగి ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా మీరు గమనించాల్సింది కలిసి వచ్చే రంగులు, కలిసి వచ్చే సంఖ్య గురించి తప్పకుండా తెలుసుకుందాం. ఈ రోజున మీకు కలిసి వచ్చే రంగులు వచ్చేసి రేపటి రోజు సింహరాశి వారికి బంగారు రంగు, ఎరుపు, నారింజ చాలా శుభప్రదంగా ఉంటాయి. ఈ రంగులు మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయండి. మీ నిర్ణయాలు స్పష్టత కూడా ఇస్తాయన్నమాట. ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు ఈ రంగుల్లో ఏదైనా ఒకటి ధరించడం వల్ల అదృష్టం మీ వైపు తప్పకుండా తిరిగే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం సమయానికి ఈ రంగులు మీకు మంచి ఫలితాలను ఆకర్షించే శక్తిగా కూడా ఉంటుంది. ఇక కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి రేపటి రోజున మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 5, 9. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే కనుక ఫోన్ కాల్స్, టైమింగ్స్ లేదా లక్కీ నెంబర్స్ ఈ ఎంపికలో ఈ సంఖ్యలు మీకు సహాయపడతాయండి. ముఖ్యంగా 5 సంఖ్య రేపటి రోజున చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సాయంత్రం 5:30 తర్వాత చాలా మార్పులకు ఇది సంకేతంగా కూడా ఉంటుంది. రేపటి రోజున సింహరాశి వారికి తూర్పు దిక్కు వైపు ప్రయాణం చేయడం చాలా శుభకరం. ఉద్యోగం, వ్యాపారం, ముఖ్యమైన పనుల కోసం తూర్పు దిశగా వెళ్లాల్సి వస్తే అది మీకు మంచి ఫలితాలు తీసుకొని వస్తుంది. తూర్పు వైపు చూస్తూ ప్రార్థన చేయడం కూడా మీకు ఆత్మశక్తిని పెంచుతుందన్నమాట. అలాగే
సింహరాశి వారికి ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని శుభవార్తలు తప్పకుండా మీరు వినబోతున్నారండి. మీ జీవితం ఒక దశలోకి మారబోతుందని అంటారు కదా. ఇప్పటి నుండి సింహరాశి వారికి అలాంటి రాజయోగం కలగబోతుందనమాట. ఈ ఉగాది నుంచి ఆల్రెడీ మీకు రాజయోగం అనేది స్టార్ట్ అయిందండి. చాలా చాలా ఆనందంగా మీ జీవితాన్ని మీరు గడపబోతున్నారని, ఈ సంవత్సరం అంతా చాలా సంతోషంగా మీ జీవితం అనేది ఉంటుంది. రేపటి రోజున మరీ ఆనందంగా మీ జీవితాన్ని మీరు గడపబోతున్నారనమాట. సింహరాశి వారికి రేపటి రోజున ఒక సాధారణమైనటువంటి రోజు కానే కాదు. ముఖ్యంగా సాయంత్రం 5:30 తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిరిగే సమయం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి కష్టాలు, ఎదుర్కొన్న సమస్యలు, మీ మనసులో దాచుకున్నటువంటి బాధలు, ఆశలు ఇవన్నీ ఒక్కసారిగా ఒక దారిలోకి చేరే అవకాశం అయితే సమయం అనమాట. ఇదే అనమాట. రోజంతా మీరు ఏదో ఆలోచనతో ఉండొచ్చు, ఏదో జరగబోతుందనే భావన మీలో కలగొచ్చు. కానీ ఆ విషయం ఏంటో స్పష్టంగా అర్థం కాకపోవచ్చు. కొందరికి ఇది ఉద్యోగం గురించి అయోమయం, మరికొందరికి కుటుంబ సమస్యలు, ఇంకొంతమందికి ఆర్థిక ఒత్తిడి. ఇలా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో పరిస్థితి ఉంటుందండి. కానీ ఈరోజు సాయంత్రం తర్వాత ఈ పరిస్థితులన్నిటికీ కూడా ఒక మార్పు అనేది రాబోతుందన్నమాట. మీకు సరిగ్గా సాయంత్రం 5:30 దాటిన వెంటనే మీ ఫోన్ మోగుతుంది. మీరు ఊహించని ఒక నెంబర్ లేదా చాలా రోజుల తర్వాత గుర్తుకు వచ్చిన ఒక వ్యక్తి నుండి కాల్ రావచ్చు. మొదట మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఎందుకు కాల్ చేశారని అనుకుంటారు. కానీ ఆ కాల్ వెనుక ఒక ప్రత్యేక కారణం కూడా ఉంటుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా ఏం జరగవచ్చంటే, ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. ప్రమోషన్స్ రావచ్చు, ఉద్యోగంలో జీతం పెరుగుదల ఉండొచ్చు. మీరు అప్పుడే వదిలేసిన ఆశలు మళ్ళీ వెలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు ఎంపిక అయ్యారనే మాట మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి విపరీతమైనటువంటి వ్యాపార లావాదేవీలు అంటే లాభాలు చాలా వస్తాయన్నమాట. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందం, కొత్త భాగస్వామ్యం లేదా లాభదాయకమైనటువంటి డీల్ గురించి సమాచారం అయితే రావచ్చు. ఇప్పటి వరకు నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమవుతాయన్నమాట. ఇక ఆర్థిక పరిస్థితి, మీకు రావాల్సినటువంటి డబ్బు గురించి సమాచారం రావచ్చు. ఒక అప్పు తిరిగి రావడం లేదా ఒక కొత్త ఆదాయ మార్గం తెరుచుకోవడం జరగవచ్చు. మీ ఆర్థిక సమస్యలన్నిటికీ కూడా ఒక పెద్ద ఊరటనైతే ఇస్తుందన్నమాట. ఇక కుటుంబ బంధాల గురించి, దూరమైన ఒక బంధువు గురించి కాల్ రావచ్చండి. మీరు ఎన్నాళ్ళుగానే మాట్లాడినటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. చిన్న చిన్న అపార్థాలు తొలగి సంబంధాలు మళ్ళీ బలపడే అవకాశం కూడా ఉంటుంది. ఇక మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తి గురించి లేదా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి నుంచి ఒక అనుకోని కాల్ రావచ్చు. అది మీ హృదయాన్ని ఆనందంతో నింపుతుంది. మీరు ఊహించని విధంగా ఒక కొత్త ప్రారంభం కూడా జరగవచ్చు అనమాట. ఇక ఈ కాల్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం ఒక సంభాషణ కాదు. ఇది మీ జీవితంలో ఒక మలుపు తీసుకొచ్చే సందేశం. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలన్నీ ఒక సమాధానం. మీరు ఎదురు చూసిన శుభవార్తకు ఇది ఒక ద్వారం అనుకోండి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ కాల్ వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. భయం, సందేహం, ఆలస్యం ఇవి పక్కన పెట్టి ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే ఆ ఒక్క కాల్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక సింహరాశి వారికి రేపటి రోజున కేవలం ఫలితాల పరంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీపై కనిపించిన శక్తులు, నరదిష్టి ప్రభావం, అలాగే మీకు దగ్గరగా ఉన్న వారి గురించి వచ్చే ప్రతికూలతలు కొంచెం ఎక్కువగా ప్రభావితం చేస్తున్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అందుకే రేపటి రోజున మీరు చేసే దేవతారాధన పరిహారాలు మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకొని రాగలవన్నమాట. ఇక సింహరాశి వారి అధిపతి గ్రహం సూర్యుడు కాబట్టి రేపటి రోజున మీరు ముఖ్యంగా సూర్యనారాయణ స్వామిని భక్తితో ఆరాధించాలి. ఉదయం సూర్యోదయ సమయంలో ఆర్జ్యం అంటే నీళ్లు సమర్పిస్తూ ప్రార్థన చేసుకోండి. ఓం సూర్యాయ నమః అని ఈ మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు జపించుకోండి. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెరుగుతుంది, నరదిష్టి ప్రభావాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. అలాగే సాయంత్రం సమయానికి నరసింహ స్వామి వారిని ధ్యానించడం చాలా శక్తివంతమైనటువంటి పరిహారం అనమాట. నరసింహుడు దుష్ట శక్తులను తొలగించే శక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి మీపై ఉన్న ప్రతికూల శక్తులు తొలగిస్తాడనమాట. ఇక రేపు ఉదయం లేదా సాయంత్రం నరదిష్టి పోవడానికి కొన్ని పరిహారాలు చెప్తాను. ఉదయం లేదా సాయంత్రం ఒక నిమ్మకాయ తీసుకొని దానిపై 4 లవంగాలు పెట్టి మీ చుట్టూ 3 సార్లు తిప్పేసి బయట పడేయండి. ఇంటి ముందు ఉప్పు నీటితో శుభ్రం చేయడం వల్ల చెడు దృష్టి కూడా తగ్గుతుందండి. శనగలు లేదా ఎండుమిర్చి 3 లేదా 7 తీసుకొని మీపై తిప్పి అగ్నిలో వేయడం చాలా ప్రభావవంతమైనటువంటి పరిహారం అనమాట. మీకు వీలైతే ఒక గుడిలో దీపం వెలిగించండి. పేదవారికి కొద్దిగా అన్నదానం, ఆహారం లేదా దానం అయితే చేయండి. మీపై ఉన్న నరదిష్టిని తగ్గించే శుభశక్తులకు తప్పకుండా ఆకర్షిస్తాయన్నమాట. ఇక చాలామంది మన వాళ్ళే మనకు వెన్నుపోటు పొడుస్తున్నారనేది ఎందుకు? ఈ మధ్యకాలంలో ఒక విషయం గమనించి ఉండొచ్చు. మీకు చాలా దగ్గరలో ఉన్న వాళ్ళే మీపై అనుమానం పెట్టడం, మీ పనులకు అడ్డుకోవడం లేదా మీ గురించి తప్పుగా మాట్లాడడం అయితే జరుగుతుండొచ్చండి. మీ ఎదుగుదలను చూసి అసూయపడడం, మీరు పొందే విజయాన్ని వారు భరించలేకపోవడం, నరదిష్టి ప్రభావం వల్ల సంబంధాలు బలహీనపడడం. కాబట్టి ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒకటి, మీ విషయాలు అందరితో కూడా పంచుకోవద్దండి. మీ ప్లాన్స్ రహస్యంగా ఉంచండి. నమ్మకం పెట్టుకుంటే ముందు ఒక్కసారి ఆలోచించండి అనమాట. ఇక సింహరాశి వారికి రేపటి రోజున ఒక పరీక్షలా ఉంటుందండి. ఎవరు మీ వారు, ఎవరు కాదో అర్థమయ్యే రోజు. నరదిష్టి, అసూయ, వెన్నుపోటు ఇవి మీ చుట్టూ ఉన్నా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడి ఆశీర్వాదం మీకు తోడుంటే ఏ ప్రతికూల శక్తి కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. కాబట్టి రేపటి రోజున భక్తితో దేవతారాధన చేయండి, పరిహారాలు పాటించండి, మీ మనసును బలంగా ఉంచుకోండి. ఇక రేపటి రోజున అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. చాలా సంతోషంగా మీ జీవితాన్ని మీరు గడపబోతున్నారండి.
రేపటి రోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు సాయంత్రం 5:30 తర్వాత వచ్చే ఫోన్ కాల్ మీరు ఊహించని మార్పులకు నాంది పలకబోతుంది. కాబట్టి ఈ రోజున మీరు చేసే ప్రతి పని జాగ్రత్తగా చేయండి. దేవుడి ఆశీర్వాదాన్ని నమ్మండి. మీ మనసును ధైర్యంగా ఉంచుకోండి. నరదిష్టి, వెన్నుపోటు, అడ్డంకులు ఇవి తాత్కాలికమే. మీ అదృష్టం మాత్రమే శాశ్వతం. అది మీ వైపు తప్పకుండా వస్తుందనే విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ రాశి గురించి ఇంకా తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు తెలియపరచుకోండి. ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.